గుడ్ మార్నింగ్. న్యూస్ నౌ తెలుగు సమర్పిస్తున్న స్టాక్స్ మాస్టర్ కార్యక్రమానికి స్వాగతం. న్యూస్ నౌ తెలుగు ప్రేక్షకులకి ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చూస్తే ఓవరాల్గా గత ఆగస్టు 27 తారీఖు నాడు అంటే లాస్ట్ శుక్రవారం నాడు మార్కెట్లు కొంచెం రికార్డు గరిష్టాల్లో ముగిశాయి. ఐటీ సెక్టార్, ఫార్మా, మెటల్స్ ఈ మూడు సెక్టార్ల సపోర్ట్ తోటి బెంచ్ మార్క్ ఇండెక్స్లు కొంచెం బలంగా రాణించాయి. అలాగే పెద్దగా గ్లోబల్ క్యూస్ కూడా సానుకూలంగా ఉండడం, పెద్ద వార్తలు కూడా న్యూస్ ఏం లేకపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ స్థిరంగా కొనసాగింది. ఇకపోతే ఈరోజు సోమవారం నాడు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, ఇక సెప్టెంబర్ సిరీస్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి అన్న సందేహాలని నివృత్తి చేసుకోవడం కోసం, అలాగే మార్కెట్ల మీద విశ్లేషణ అందించడం కోసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ట్రేడ్ రీసెర్చ్ అనలిస్ట్ సూర్యదేవ్ భండారి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే స్టాక్ మార్కెట్ల మీద మీకున్న సందేహాలు కానీ ఏమైనా స్టాక్స్ మీద మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసి అడగచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా స్టాక్స్ నౌ న్యూస్ నౌ తెలుగు ఛానల్లో యూట్యూబ్ లైవ్ ప్రసారం అవుతుంది. అక్కడ కూడా మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. గుడ్ మార్నింగ్ సూర్యదేవ్ భండారి గారు. సార్, ఈరోజు మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి, ఈ వారం మొత్తం ఎలా ఉండబోతున్నాయి? చూడండి, మనం ప్రీవియస్ వీక్లో చెప్పుకునే ఉన్నాము నియర్గా 16,800 850 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని. సో మనకు ముఖ్యంగా ఫ్రైడే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గానే 16,700 పైన సస్టైన్ అవ్వడం చూసాం లోయర్ లెవెల్స్ నుంచి. సో ఓవరాల్గా రీసెంట్ హయ్యర్ లెవెల్స్ పైన సస్టైన్ అయింది అంటే మనకు చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు చూస్తే మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అంటే 800 పైన. సో ఓవరాల్గా రాబోయే రోజుల్లో నా ఉద్దేశంలో 17,000 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎలాంటి ఇంట్రాడే డిప్స్ వచ్చినా లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. వన్ మోర్ థింగ్ సార్, సూర్యదేవ్ గారు, మనం లాస్ట్ శుక్రవారం నాడు మనం ఆడుకున్నాం నిఫ్టీ 16,700 వరకు చేరుకుంటుందని మీరు స్పెక్యులేషన్ చెప్పారు, ప్రెడిక్షన్. అది ఖచ్చితంగా అలాగే జరిగింది. 16,705 వద్ద క్లోజ్ అయింది నిఫ్టీ. సో మన ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది ఓవరాల్గా. మన న్యూస్ నౌ తెలుగు ప్రేక్షకులకి మనం చెప్పాం, ఇన్వెస్టర్లకు ఆల్రెడీ 16,700 నిఫ్టీ క్లోజ్ అవుతుంది. సార్, ఓవరాల్గా ఒకసారి ఇవాళ చూస్తే కనుక పివోట్ చార్ట్ ప్రకారం ఆగస్టు 30 తారీఖు ఇవాళ ట్రేడింగ్లో నిఫ్టీకి కీలక మద్దతు వచ్చేసి 16,606 పాయింట్ల వద్ద, 16,507 పాయింట్ల వద్ద పరిగణించాలని. అలాగే ఇండెక్స్ కనుక పెరిగితే కీలక రెసిస్టెన్స్ నిరోధన లెవెల్స్ వచ్చేసి 16,763 అని టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నారు. ఇవాళ నిఫ్టీ ఎలా ఉండబోతుంది సార్ ఓవరాల్గా? చూడండి, ఓవరాల్గా ఒక రీసెంట్ హైస్ అంటే 700 పైన సస్టైన్ అయ్యి గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ బుల్లిష్ మూమెంటం అన్నది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మనకి ఆ గ్యాప్ని రీటెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఓవరాల్గా మనకి. సో ఏదైనా రీటెస్ట్మెంట్ అన్నది నియర్గా 16,700కి దగ్గరగా వస్తే మంచి బయింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 850 ఎబోవ్ పోయే అవకాశాలు ఉంటాయి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సూర్యదేవ్ గారు, యాక్చువల్గా ఒకసారి చార్ట్ చూద్దాం. చాలామంది అడుగుతున్నారంటే ఇవాళ కృష్ణాష్టమి కదా, అంటే కృష్ణుడికి ఇష్టమైన పాల పదార్థాలు, డైరీ ఫార్మ్స్, డైరీ స్టాక్స్ ఏమన్నా క్లిక్ అవుతాయంటారా? జస్ట్ సరదాగా అడిగారు క్వశ్చన్ ఇది. కృష్ణాష్టమి ఓవరాల్గా ట్రెండ్ కూడా మనకి చూస్తే ఎఫ్ఎంసీజీ సెక్టర్ అంతా కూడా బాగానే కనబడుతుంది. దాంట్లోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఓవరాల్ పాజిటివ్ మూమెంటం కొనసాగే అవకాశాలు. డైరీ ఫార్మ్స్ ఎలా ఉండబోతాయి అంటారు? పాజిటివ్ మూమెంటం కనబడుతున్నాయండి. యాక్చువల్గా ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో యాక్చువల్గా టెక్నికల్ సపోర్ట్స్ కంటే జాతకాల మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది సార్. సోమవారం నాడు ఎర్రబట్టలు వేసుకుని ఎరుపు రంగు స్టాక్స్ కొనాలని, మంగళవారం నాడు నల్లబట్టలు వేసుకుని ఫలానా మెటల్ స్టాక్స్ కొనాలని, ఇలాంటి జాతకాలు చాలా ఉంటాయి. సో ఇన్వెస్టర్లు ఆ జాతకాలని నమ్మకుండా టెక్నికల్గా ఫండమెంటల్గా కంపెనీస్ చూసుకోవడమని మా సజెషన్. సార్ ఒకసారి చార్ట్ చూద్దాం సార్. సుదర్శన్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్, ప్రిన్స్ పైప్స్ 650 రూపాయల దగ్గర కొన్నారంట, ఈ స్టాక్ హోల్డ్ చేసుకోమంటారు లాంగ్ టర్మ్ కోసం? ప్రిన్స్ పైప్ చూడండి, ఎక్కడ కొన్నారు? ఇది 650 దగ్గర కొన్నారు సార్. 650 దగ్గర కొన్నారు. హోల్డ్ చేసుకోవచ్చండి, మంచి సపోర్ట్ దగ్గరనే కొన్నారు. నియర్గా 600 దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ టైం సపోర్ట్స్ దగ్గర కొన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 750 800 వరకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే అక్కడ ప్రీవియస్ హై అన్నది అక్కడ ఉంది 800కి దగ్గరలో, దాన్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే సార్, కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాల్ చూద్దాం. కృష్ణాష్టమి రోజు మురళి గారు కాల్ చేస్తున్నారు. చెప్పండి మురళి గారు. సార్, ఈ దొడ్ల డైరీ స్టాక్ ఓకే షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఓకే, ఇప్పుడే ఇదే గురించి మాట్లాడుకున్నాం, డైరీ స్టాక్స్ గురించి. దొడ్ల డైరీ గురించి అడుగుతున్నారు సార్ మురళి గారు. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? ఈ మధ్య లిస్టింగ్ వచ్చింది సార్, ఇది దొడ్ల డైరీ ఐపీఓకి వచ్చింది, ఈ మధ్య లిస్టింగ్ అయింది. చూడండి, రీసెంట్ లిస్టింగ్ ప్లస్ మనకు ఒకటి గమనిస్తే లిస్టింగ్ అనేది కొద్దిగా ఓవర్ ప్రైస్ అయినట్టుంది కాబట్టి మనకు లిస్టింగ్ డే వచ్చిన హైని బ్రేక్అవుట్ చేయలేదు, దానిపైన సస్టైన్ కాలేదు. కొద్దిగా కరెక్షన్ జరిగిపోయి మళ్ళీ లోయర్ లెవెల్స్లో సపోర్ట్స్ అయితే కనపడుతున్నాయి 540 దగ్గరలో. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు అండి.
ఓకే సార్ ఒకసారి చార్ట్ చూద్దామండి. ఇప్పుడు రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీస్ ఏంటంటే ఒక 2-3 క్వార్టర్ల వరకు వేచి చూడాలి సార్, ఎందుకంటే 2-3 క్వార్టర్స్ తర్వాత కానీ కంపెనీ రిజల్ట్ తెలుస్తుంది మనకి. ఓవరాల్గా ప్రైస్ డిస్కవరీ కూడా 2-3 క్వార్టర్లు పడుతుంది. ప్రైస్ డిస్కవరీ పడుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్లో కూడా చాలా ఐపీఓస్ వస్తున్నాయి సార్ మార్కెట్లోకి. బోల్డ్ కంపెనీస్ ఐపీఓలో దిగబోతున్నాయి రంగంలోకి. సో వాటి మీద కూడా ఇన్వెస్టర్లు కాషియస్గా ఉండి కంపెనీ ఎలా ఉన్నాయో చూసి వాటి మీద సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం. అవునండి, ఏ సెక్టార్లో ఉంది, దాని రెవెన్యూ ఎలా ఉండబోతుంది అనేది ముందుగా గమనించాలి. దాని తర్వాత అది ఓవర్ ప్రైస్డా అండర్ ప్రైస్డా అనేది మనం గమనించాలి. దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, శ్రీధర్ అడుగుతున్నారు సార్, నాల్కో 72 రూపాయల దగ్గర కొన్నారంట. ఈ స్టాక్ గురించి చెప్పండి సార్, హోల్డ్ చేసుకోమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? చూడండి, ఫండమెంటల్గా బాగుందండి నాల్కో. ఓవరాల్గా రీసెంట్ సపోర్ట్స్ కూడా వచ్చేసి 71 దగ్గరలో ఉంది, అంటే మీ బయింగ్ ప్రైస్కి దగ్గరలో ఉంది. కంటిన్యూ చేసుకోండి. లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నెక్స్ట్ 100 రూపీస్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, దాన్ని బ్రేక్అవుట్ చేసే ప్రయత్నంలో ఉంది. అక్కడ వరకు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎస్ సార్, ఒకసారి చాలామంది యూట్యూబ్లో అడుగుతున్నారు సార్, గత ఆగస్టు 27 అంటే శుక్రవారం నాడు సుదర్శన్ కెమికల్స్ 19% ర్యాలీ చేసింది సార్. మన ఫ్రైడే సుదర్శన్ కెమికల్స్ 19% ర్యాలీ చేసింది. ఈ స్టాక్ గురించి చెప్పండి సార్, దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. నా ఉద్దేశంలో కరెంట్ లెవెల్స్లో 707 దగ్గరలో ఉంది. సో మనకి నిన్న అంటే ఫ్రైడే రోజు వచ్చిన బౌన్స్ బ్యాక్ కూడా వాల్యూమ్ సపోర్ట్తో బౌన్స్ బ్యాక్ అయింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 780, 790 దగ్గరలో ఉంది. దాన్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంట్రాడేలో ఏదైనా చిన్న డిప్ వచ్చినా అక్యుములేషన్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఇది 780, 800ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓకే సార్, యూట్యూబ్లో అడుగుతున్నారు సార్, కళ్యాణ్ అడుగుతున్నారు సార్, ఆల్కైల్ అమైన్స్ ఈ స్టాక్ లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్ అయినా ఇన్వెస్ట్ చేయొచ్చా కరెంట్ లెవెల్స్లో? సో లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాకే అండి. ఓవరాల్గా ఈ కెమికల్ సెక్టర్లో ఉన్న స్టాకే ఇది. ఫండమెంటల్గా బాగానే కనబడుతుంది. చార్ట్ ప్యాటర్న్స్ బుల్లిష్గా కనబడుతున్నాయి. మీరు ఏమాత్రం డిప్స్ వచ్చిన ప్రతిసారి అక్యుములేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4800 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, దాన్ని బ్రేక్అవుట్ చేస్తే ఈ అప్ సైడ్ మూమెంటం ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దామండి. సూర్యదేవ్ గారు గోవర్ధన్ అడుగుతున్నారు సార్, గోద్రేజ్ కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 950 రూపాయల దగ్గర కొన్నారంట. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, కంపెనీ హోల్డ్ చేసుకోమంటారా, స్టాక్ హోల్డ్ చేసుకోమంటారా? లాంగ్ టర్మ్ 950 లాంగ్ టైం కోసం కొంటే అద్భుతంగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. నిన్న మనకు ఫ్రైడే రోజు 1054 దగ్గర క్లోజ్ అయింది. సో ప్రీవియస్ హయ్యర్ లెవెల్స్ కూడా బ్రేక్అవుట్ చేస్తూ వస్తుంది. సో ఈ స్ట్రెంత్ ఇంకా ఉంది, దీంట్లో ఇంకా పెరగచ్చు, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే సార్, కృష్ణ అడుగుతున్నారు సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడు కరెంట్ లెవెల్లో కొనుక్కోవచ్చు షార్ట్ టర్మ్ కోసం? హెచ్డిఎఫ్సి బ్యాంక్ షార్ట్ టైం కోసం బై చేసుకోవచ్చు అండి. బ్యాంకింగ్ సెక్టార్లో హైబీటా స్టాక్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. సో మనకు ప్రీవియస్గా కూడా బ్యాంక్ నిఫ్టీ నిలబెట్టిన దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి అని చెప్పుకోవచ్చు. సో బయింగ్కి అనుకూలంగానే ఉంది. కరెంట్ లెవెల్స్లో బై చేసుకోండి. ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ రీసెంట్ టైప్లో 1640, 1650 రేంజ్లో కనబడుతుంది. దాన్ని బ్రేక్అవుట్ చేసే ప్రయత్నంలో ఉంది, బై చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్ ఆ మెయిల్లో అడుగుతున్నారు సార్, గ్లాండ్ ఫార్మా దుర్గాప్రసాద్ గారు అడుగుతున్నారు, గ్లాండ్ ఫార్మా 383,870 రూపాయల దగ్గర కొన్నారంట. ప్రాఫిట్లో ఉన్నాను సార్, దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేకపోతే హోల్డ్ చేసుకోమంటారా? 3,870, 3,870 దగ్గర కొన్నారంట. చూడండి, మీరు సపోర్ట్స్ దగ్గర బై చేశారండి. సపోర్ట్స్ హోల్డ్ అయి ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది రాబోయే రోజుల్లో నెక్స్ట్ రీసెంట్ టాప్ లెవెల్ 4,340, 350 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. దాన్ని బ్రేక్అవుట్ చేసే ప్రయత్నంలో ఉంది. మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే బై చేశారో అక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. నా ఉద్దేశంలో రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ 3,800ని బ్రేక్ డౌన్ చేసి కిందికి వెళ్ళే అవకాశాలు కనపడట్లేదు. పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టెక్నికల్గా. ఓకే సార్, రాణి విజయవాడ చదువుతున్నారు సార్, డిఎల్ఎఫ్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? డిఎల్ఎఫ్ సో షార్ట్ టైం కోసం బై చేసుకోవచ్చు అండి. రీసెంట్ టాప్ లెవెల్ 357 దగ్గర నుండి ఆల్మోస్ట్ రీసెంట్ కరెక్షన్ రీట్రేస్మెంట్ కూడా జరిగిపోయింది. బయింగ్కి అనుకూలంగానే ఉంది, బై చేసుకోవచ్చు. 300 బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. హయ్యర్ లెవెల్స్ వచ్చేసి 360, 375 వరకు ఉంది. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం. దీపక్ నైట్రేట్ 2,136 రూపాయల దగ్గర కొన్నారంట. ఈ స్టాక్ గురించి చెప్పండి సార్, హోల్డ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? సో దీపక్ నైట్రేట్ కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి. చాలా ట్రెండింగ్లో ఉన్న స్టాక్. చిన్న చిన్న రీట్రేస్మెంట్స్ మాత్రమే వస్తున్నాయి, మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో మీరు సపోర్ట్స్కి దగ్గరలోనే కొన్నారు, బై కంటిన్యూ చేయండి. నెక్స్ట్ రీసెంట్ టాప్ లెవెల్ 2,200ని బ్రేక్అవుట్ చేసి దానిపైన వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ట్రెండ్ చాలా బుల్లిష్గా కనబడుతుంది. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం. ఒకసారి ఏషియన్ పెయింట్స్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం? ఏషియన్ పెయింట్స్ కానీ బర్గర్ పెయింట్స్ కానీ ఈ రెండు గురించి చెప్పండి అంటున్నారు.
సో ఏషియన్ పెయింట్స్ హయ్యర్ లెవెల్స్లో కొద్దిగా సైడ్ వేస్ మూమెంటంలో కనబడుతుందండి. కాబట్టి చిన్న చిన్న రీట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు అక్యుములేషన్ చేసుకోండి. ఒకే ప్రైస్ పాయింట్లో బై చేయకండి. ఓవరాల్గా ఇది రేంజ్ బౌండ్లో మూమెంటం కనబడుతుంది. 2900 డౌన్ సైడ్, 3150 హయ్యర్ సైడ్. కాబట్టి 2900కి దగ్గరకు వచ్చిన ప్రతిసారి కొద్ది అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టైంలో బాగుంటుంది. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం. కళ్యాణ్ కృష్ణ కోడూరు అడుగుతున్నారు సార్. శ్రీ రాయలసీమ హై స్ట్రెంత్ హైపర్ లిమిటెడ్ ఈ స్టాక్ 250 రూపాయల దగ్గర కొన్నారంట. ఈ స్టాక్ గురించి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి సార్ అంటున్నారు. కెమికల్స్ సంబంధించిన స్టాక్ సార్ ఇది. శ్రీ రాయలసీమ హై స్ట్రెంత్ లిమిటెడ్. ఐ థింక్ బిఎస్సీ ట్రేడ్ అవుతుంది అనుకోండి ఈ స్టాక్. SREE ఓకే, శ్రీ రాయలసీమ హై స్ట్రెంత్. ఐ థింక్ ఇట్స్ కెమికల్ స్టాక్ సార్ ఇది. కెమికల్ సెక్టార్లో ఉన్న స్టాక్ ఇది. ఓకే, చూడండి ఓవరాల్గా వాల్యూమ్స్ చాలా తక్కువ కనబడుతున్నాయి. కాకపోతే ట్రెండ్ పాజిటివ్గా ఉందండి, అప్ ట్రెండ్లోనే ఉంది. రీసెంట్ టైమ్స్లో ఒక మైనర్ కరెక్షన్ ప్యాటర్న్ కూడా జరిగిపోయింది. 360 లెవెల్స్ దగ్గర నుంచి 270 వరకు. సో ఫ్రెష్ బయింగ్కి అనుకూలంగానే ఉంది. ఆల్రెడీ 250 దగ్గర కొన్నారంట. ఆల్రెడీ 250 అంటే మీకు సపోర్ట్ మీ బయింగ్ ప్రైస్ అనేది రీటెస్ట్ చేసిందండి. మీకు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కంటిన్యూ చేయండి. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దామండి. బివి రమణ అడుగుతున్నారు సార్. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ సార్. సో లాంగ్ టర్మ్ కోసం కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఇది 195 ఎబోవ్ వెళ్ళి అక్కడ నుంచి కరెక్షన్ మోడ్లోకి ఎంటర్ అయింది. సో 195 నుంచి 160 వరకు డీసెంట్ రీట్రేస్మెంట్ అనేది జరిగిపోయింది. మళ్ళీ ఫ్రెష్ ర్యాలీకి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతుంది. కరెంట్ లెవెల్స్లో బై చేసుకోండి. 155 బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే సార్, కడప నుంచి నారాయణ రెడ్డి గారు అడుగుతున్నారు సార్. ఎన్ఎండిసి 75 రూపాయల దగ్గర కొన్నారంట. ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయమంటారా, హోల్డ్ చేసుకోమంటారా? స్టాక్ ఇంకా పెరుగుతుందా అని అడుగుతున్నారు. ఎన్ఎండిసి 75లో బై 75లో బై చేశారు సార్. 152 ఉందండి, ఆల్రెడీ డబుల్ అయింది. అయినప్పటికీ ఇంకా కంటిన్యూ చేయమని చెప్తానండి. ఎందుకంటే ఇంకా ఆ డౌన్ సైడ్ మూమెంటం కంప్లీట్ అయినట్టుగా కనబడుతుంది. ఒక ఏబీసీ ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రెష్ మళ్ళీ ర్యాలీ అప్ సైడ్ రావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఉన్నదాన్ని హోల్డ్ చేయండి. మళ్ళీ 210 ఎబోవ్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొద్ది రోజులు మీరు హోల్డ్ చేయగలిగితే. అంటే ఇంకెంతవరకు పెరగచ్చు అంటారు? 213, 210 వరకు పెరగచ్చు. 210 బ్రేక్అవుట్ అయింది అంటే మళ్ళీ మనకు 230, 240 లెవెల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం. ఒకసారి మెయిల్లో కూడా చూద్దాం సార్. మెయిల్ కూడా వస్తున్నాయి, చాలామంది అడుగుతున్నారు. క్యాడిలా హెల్త్ కేర్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా సార్? ఆల్రెడీ కొంత తీసుకున్నారంట, 450 దగ్గర కొన్నారంట. ఈ స్టాక్ మీద ఇంకా పెంచమంటారా ఇన్వెస్ట్మెంట్? క్యాడిలా హెల్త్ 450 దగ్గర బై చేశారు అంటే ప్రీవియస్ బౌన్స్ బ్యాక్ అక్కడి నుంచి బిగిన్ అయింది. సో ప్రీవియస్ ర్యాలీ మీరు కంటిన్యూ చేస్తారు కానీ హయ్యర్ లెవెల్స్లో ఒక మైనర్ ప్రాఫిట్ బుకింగ్ అయినా చేయలేకపోయారు. పర్లేదండి, మీరు ఉన్నదాన్ని ఇంకా కంటిన్యూ చేయొచ్చు. వీలైతే ఈ కరెంట్ లెవెల్స్లో కూడా అక్యుములేషన్ చేసుకోండి. 550 దగ్గర ట్రేడ్ అవుతుంది. అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ మళ్ళీ ఫ్రెష్ ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెష్ ర్యాలీ వస్తే 660 లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కంటిన్యూ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం సార్. చెన్నై నుంచి తంగవేలు అడుగుతున్నారు సార్. సన్ నెట్వర్క్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ ఏమైనా లాక్ అయిందా సార్? ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఈ స్టాక్ కనపట్లేదని అడుగుతున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కొన్ని షఫుల్ అయినాయండి. కొన్ని స్టాక్స్ వెళ్ళిపోయాయి, కొన్ని యాడ్ చేశారు. దానిలో భాగంగా వెళ్ళిపోయి ఉంటుందండి, అది చెక్ చేయాల్సి ఉంటుంది. అసలు అప్పర్ సర్క్యూట్ ఏమైనా లాక్ అయిందా ఈ స్టాక్ అని అడుగుతున్నారు సార్. చూడండి, ఫ్యూచర్స్లో ఉంటే మనకి 20% వరకు అప్పర్ సర్క్యూట్ ఉంటుంది. ఫ్యూచర్స్లో లేదు అంటే కనుక 10% ఆర్ 5% లాక్ అయితే ఉంటుంది. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం. శ్రీధర్ అడుగుతున్నారు సార్. గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ 698 రూపాయల దగ్గర కొన్నారంట. ఈ స్టాక్ హోల్డ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? గుజరాత్ గ్యాస్ 690 690 దగ్గర కొన్నారంట. సో కంటిన్యూ చేసుకోండి. రీసెంట్గానే ఒక మైనర్ కరెక్షన్ జరిగిపోయింది. 780 దగ్గర నుంచి నియర్గా 700 వరకు కరెక్షన్ జరిగిపోయిందండి. సో సపోర్ట్స్ చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది. ఫ్రెష్ ర్యాలీ రావడానికి సిద్ధంగా కనబడుతుందండి. కాబట్టి నెక్స్ట్ మార్కెట్ ర్యాలీలో ఈ స్టాక్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉన్నదాన్ని కంటిన్యూ చేసుకోండి. మళ్ళీ 780, 800 ఎబో బ్రేక్అవుట్ అయితే కనుక ఇంకా అప్ సైడ్ మూమెంట్ చూడొచ్చు. ఓకే సార్, ఖమ్మం నుంచి సుధాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్. వేదాంత 165 దగ్గర కొన్నారంట. ఈ స్టాక్ గురించి చెప్పండి సార్. ఈ మెటల్స్ ఇంకా పెరుగుతాయంటారా? ఆల్రెడీ లాభంలో ఉన్నారంట, ప్రాఫిట్లో ఉన్నారంట. అవునండి, మీరు బయింగ్ ప్రైస్ దగ్గర నుంచి మంచి 100 రూపీస్ ఎబో లాభం అయితే కనబడుతుంది. 165 దగ్గర కొన్నారు. కంటిన్యూ చేయండి. 165 దగ్గర బై చేశారు, 292 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయినా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేయాలనుకుంటే కంటిన్యూ చేయండి. ఇక్కడ నుండి కూడా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మెటల్ సెక్టర్ అంతా కూడా ఈ 1 or 2 ఇయర్స్ రాబోయే రోజుల్లో అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం సార్. నళిని అడుగుతున్నారు సార్. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఈ రెండు స్టాక్స్లో ఏది మంచి స్టాక్ సార్ అని అడుగుతున్నారు. అంటే ఒకటి
పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఒకటి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. రెండు బాగానే ఉంటాయండి. మీరు ఓన్లీ బ్యాంకింగ్ సెక్టర్లోనే ఉంటే మీరు రెండిట్లోనూ 50% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. యా, ఓకే సార్. సురదేవ్ గారు, ఇవాళ ట్రేడింగ్లో మీరు ఇచ్చే రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంట్రాడే ట్రేడింగ్? సార్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మెటల్స్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. మెటల్స్ అంటే మనకి టాటా స్టీల్, హిండాల్కో ఇలాంటి జేఎస్డబ్ల్యూ స్టీల్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్లస్ మనకి ఎనర్జీ సెక్టర్ హెచ్పిసిఎల్, బీపీసీఎల్ వీటిల్లో అప్సైడ్ మూమెంటం కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం సార్. ఒకసారి భారత్ ఫోర్జ్ స్టాక్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా సార్? ఈ స్టాక్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు సుధాకర్ రెడ్డి గారు. చూడండి, ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బై చేసుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ రీసెంట్ అప్సైడ్ మూమెంటం తర్వాత 840 దగ్గర నుంచి 720 వరకు కరెక్షన్ జరిగిపోయింది. మళ్ళీ ఇక్కడ బేస్ ఫామ్ చేసుకొని అప్సైడ్ వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంది. సో మీరు ఆల్రెడీ బై చేస్తుంటే కంటిన్యూ చేయండి. ఫ్రెష్ బైయింగ్ చేయాలనుకున్నా మీరు కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. ఓకే సార్. ప్రభాకర్ అడుగుతున్నారు సార్ విజయవాడ నుంచి. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ 175 రూపాయల దగ్గర కొన్నారంట. ఈ స్టాక్ మీద ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, హోల్డ్ చేసుకోమంటారా? 170లో ఉన్నారు, 170లో కొన్నారంట సార్. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ ఇంకా హోల్డ్ చేయమని చెప్తానండి. మనకి రీసెంట్గా 9 months బ్యాక్ కనుక గమనిస్తే 65 రూపీస్ ఆ రేంజ్ దగ్గర నుంచి 240 వరకు మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి ఇది. కాబట్టి 240 దగ్గర నుంచి ఒక మైనర్ రీట్రేస్మెంట్ జరిగింది. దాంట్లో భాగంగానే 240 నుంచి 170 వరకు కరెక్షన్ జరిగిపోయింది. సో మళ్ళీ ఈ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ ర్యాలీ బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేస్తుంటే ఖచ్చితంగా కంటిన్యూ చేయమని చెప్తాను. ఒకసారి ఒక యూట్యూబ్ చూద్దాం ఒకసారి. అరుణ గారు అడుగుతున్నారు సార్ బాపట్ల నుంచి. అదాని ఎంటర్ప్రైజెస్ 1200 రూపాయల దగ్గర కొన్నారంట. ఈ స్టాక్ మీద ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? మొన్న మధ్య నెగిటివ్ వార్తలు వచ్చాయి కదా, కంపెనీ ఎలా ఉంది అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్? చూడండి, ఓవరాల్గా పాజిటివ్ మూమెంటం ఉందండి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మార్కెట్లో న్యూస్ వస్తుంటాయి, వెళ్తుంటాయి. దాన్ని అంతా కూడా మనకి టెక్నికల్ చార్ట్స్లో ఇండికేషన్ ముందే వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి సేఫ్గానే ఉందని చెప్పుకోవచ్చు. చార్ట్ సెటప్ అంతా చూస్తే బుల్లిష్గానే కనబడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 1700 ఎబోవ్ మూవ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కంటిన్యూ చేసుకోమని చెప్తాను. ఓకే సార్. కళ్యాణి అడుగుతున్నారు సార్. యాఫిల్ ఇండియా 4300 దగ్గర కొన్నారంట. స్వల్ప లాభాల్లో ఉన్నాం సార్. ఈ స్టాక్ గురించి చెప్పండి. హోల్డ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? యాఫిల్ ఇండియా హోల్డ్ చేయండి. రీసెంట్గానే అది ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ 3-4 monthsగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండర్ పర్ఫామ్ చేస్తుంది. 6000 లెవెల్స్ దగ్గర నుంచి 3800 వరకు కరెక్షన్ జరిగిపోయింది. సో ఇక్కడ నుంచి ఫ్రెష్ బౌన్స్ అంటే బ్రేక్అవుట్ అనేది రావడం చూసాం మనం లాస్ట్ ఫ్రైడే రోజు. సో ఆ బ్రేక్అవుట్ సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ర్యాలీ కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్ 5400 ఉంది, అక్కడి వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్. ప్రసాద్ రెడ్డి అడుగుతున్నారు సార్. అబ్బాట్ ఇండియా కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? అబ్బాట్ ఇండియా కరెంట్ లెవెల్స్లో లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు అండి. కాకపోతే హయ్యర్ లెవెల్స్లో సైడ్ వేస్లో ఉంది కాబట్టి ఒక 2-3 ప్రైస్లో బై చేయమని చెప్తాను. 19,029 దగ్గర ట్రేడ్ అవుతుంది. సపోర్ట్స్ వచ్చేసి 18,000 దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఈ 2000 పాయింట్స్ మధ్యలోనే మీరు ఒక 2-3 పాయింట్స్లో అక్యుములేషన్ చేసుకోండి. ఓకే సార్. కరుణాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్. సూర్యదేవ్ గారు ఎస్ బ్యాంక్ స్టాక్స్ దాదాపు 20 రూపాయల దగ్గర 80,000 స్టాక్స్ కొనారంట. అంటే 1,60,000 పెట్టుబడి పెట్టారంట. ఈ స్టాక్ గురించి చెప్పండి సార్ అన్నారు. చాలాసార్లు మనం చెప్పాం ఎస్ బ్యాంక్ గురించి. చూడండి, ఒక రేటు తక్కువగా ఉందన్న కారణంగా మీరు హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాం మీకు, ఇలాంటి స్టాక్స్ ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రిస్క్ చేయాలి అనుకుంటే చేయొచ్చండి. కాకపోతే మీరు క్యాపిటల్లో ఓన్లీ 10% మాత్రమే కేటాయించండి ఇలాంటి స్టాక్స్కి. సో ఒకవేళ మీ ఇలాంటి స్టాక్స్ కానీ వేరేది ఏదైనా సరే ఒకవేళ దాంట్లో కంప్లీట్ నెగిటివ్ న్యూస్ వచ్చి అది ఎరోడ్ అయినా మిగతా 90% క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ని ఇంకొకటి కవర్ చేస్తుంది. ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు. అంతే అండి. ఇలాంటి సింకింగ్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదండి. మీరు క్వాంటిటీ ఎంత కొన్నారన్నది ఇంపార్టెంట్ కాదు. ఏ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు కొన్నారా, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు కొన్నారన్నది ఇంపార్టెంట్. 20 రూపాయల దగ్గర కొన్నారంట సార్, ఇప్పుడు 10 రూపాయల దగ్గరకు వచ్చింది అది. సో మా ఉద్దేశంలో 50% లాస్ అయినా సరే బుక్ చేసుకొని బయటకు వచ్చేయండి. ఆ క్యాపిటల్ని మీరు వేరే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో వచ్చిన లాస్ దాంట్లో రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంట్లోనే కంటిన్యూ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదండి. ఓకే సార్. ఒకసారి చార్ట్ చూద్దాం ఒకసారి. ప్రియాంక శర్మ అడుగుతున్నారు సార్. ఐషర్ మోటార్స్ ఇప్పుడున్న కరెంట్ లెవెల్స్లో కొనవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఐషర్ మోటార్స్ కరెంట్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ కోసం. రీసెంట్గా 2300 ఆ జూన్ దగ్గర బేస్ ఫామ్ చేసుకొని ఫ్రెష్ అప్ సైడ్ మూమెంటం బిగిన్ చేసింది. సో కంటిన్యూ అంటే లాంగ్ పొజిషన్స్ అయితే ఇనిషియేట్ చేసుకోవచ్చు. అది ఓకే సార్. శ్రీజ అడుగుతున్నారు సార్ విశాఖపట్నం నుంచి. సిమిటోమా కెమికల్స్, లిండే ఇండియా ఈ 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా?
సుమిటోమో కెమికల్స్ షార్ట్ టైమ్ రీట్రేస్మెంట్స్లో ఉందండి. మీరు బై చేయడానికి అనుకూలంగానే ఉంది. కరెంట్ లెవెల్స్లో అంటే 400 దగ్గర ట్రేడ్ అవుతుంది. యా సో కరెంట్ లెవెల్స్లో కొద్దిగా అక్యుములేషన్ చేయండి. ఏదైనా డిప్స్ వచ్చినా 380 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ కనబడుతుంది కాబట్టి 380 దగ్గర వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా అక్యుములేషన్ చేయండి. రాబోయే రోజుల్లో 460 అబోవ్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ కోసం బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ లిండే ఇండియా. లిండే ఇండియా విషయానికి వస్తే ఇది చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో రీట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి స్టాక్స్లో ఎంట్రీ పొజిషన్ తీసుకోండి. తొందరపడి లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయొద్దు. అంటే 2-3 ప్రైస్ పాయింట్స్లో ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే ప్రైస్ పాయింట్లో ఎంట్రీ అవ్వడం వల్ల కొద్దిగా రీట్రేస్మెంట్స్ వచ్చినా హెవీ లాస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, శ్రీకాంత్ అడుగుతున్నారు సార్, డిక్సన్ టెక్నాలజీస్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? డిక్సన్ టెక్నాలజీస్. సో డిక్సన్ టెక్నాలజీ కరెంట్ లెవెల్స్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చండి. రీసెంట్గా 2800 దగ్గర బేస్ ఫామ్ చేసుకుంది. ప్రీవియస్గా కూడా అదే లెవెల్ దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఫ్రెష్ ర్యాలీ బిగిన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. బిగిన్ అయితే కనుక 4600ని బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి బై చేసుకోవచ్చు. ఓకే సార్, ఒకసారి చార్ట్ చూద్దాం ఒకసారి. ఏంజిల్ బ్రోకింగ్ స్టాక్ గురించి చెప్పండి సార్, దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చా? ఏంజిల్ బ్రోకింగ్ స్టాక్ గురించి అని అడుగుతున్నారు. ఏంజిల్ బ్రోకింగ్ యా చూడండి, ఈ బ్రోకరేజ్ స్టాక్స్ అనేది ఓన్లీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ బ్రోకరేజ్ స్టాక్స్ ఏది నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు మీరు బిజినెస్ పైన చేస్తారండి, స్టాక్స్ పైన కాదు. సో రాబోయే రోజుల్లో అది ఎలాంటి బిజినెస్ చేయగలుగుతుంది, ఎలాంటి రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుంది అన్న పాయింట్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎస్ సార్. సో ఏంజల్ బ్రోకింగ్ మీరు ఓన్లీ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడానికి అనుకూలంగానే ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అవాయిడ్ చేయాలి. ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఐ థింక్. ఓకే ఓకే సార్, చార్ట్ చూద్దాం ఒకసారి. రజనీ అడుగుతున్నారు సార్, పిడిలైట్ ఇండస్ట్రీస్ 1390 రూపాయల దగ్గర తీసుకున్నారంట, హోల్డ్ చేయమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చామంటారా? పిడిలైట్ ఇండస్ట్రీస్ 1300 దగ్గర 1390 రూపాయల దగ్గర కొన్నారంట, 2200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీకు ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఒక 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని రిమైనింగ్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇంకా అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ మూమెంటం అనేది ఫినిష్ కాలేదు, ట్రెండ్ రివర్సల్ జరగలేదు కాబట్టి మళ్ళీ 2500 కానీ 2600 రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు రిమైనింగ్ 50% క్యారీ చేయండి. ఓకే సార్. శ్రీమయ్య అడుగుతున్నారు సార్, రుచిసో ఇండస్ట్రీస్ 950 రూపాయల దగ్గర కొన్నారంట, ఈ స్టాక్ గురించి చెప్పండి సార్, హోల్డ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? రుచిసో ఇండస్ట్రీస్ ఐ థింక్ ఇది పతంజలి వాళ్ళు కొన్నారు సార్, ఇది రామ్దేవ్ బాబా వాళ్ళు కొన్నారు, ఇది టేక్ ఓవర్ చేశారు ఈ స్టాక్. రుచి అని ఉంది, అదే కావాలి. రుచి సోయా, ఇంతకుముందు రుచి సోయా ఉండేది, ఇప్పుడు రుచి అని మాత్రమే కనబడుతుంది. ఎస్ సార్. ఎక్కడ కొన్నారు? 950 రూపాయల దగ్గర కొన్నారు. 1087 దగ్గర ట్రేడ్ అవుతుంది. చూడండి, ఉన్నదాన్ని కంటిన్యూ చేయండి. లాస్ట్ ఫ్యూ డేస్గా ఇది సైడ్ వేస్ కన్సల్టేషన్లో ఉంది తప్ప ట్రెండ్ రివర్సల్ జరగలేదు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కంటిన్యూ చేయండి. రాబోయే రోజుల్లో 1350, 1400 వరకు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇప్పటిదాకా మనం మాడుకున్న ఈ స్టాక్స్ మీద మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ దేంట్లో లేదండి. ఓకే, చూసారు కదండి వ్యూస్, ఇది ఈరోజు స్టాక్స్ మాస్టర్ కార్యక్రమం. తిరిగి రేపు మార్నింగ్ మళ్ళీ 8:30కి మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా స్టే ట్యూన్డ్ విత్ న్యూస్ నౌ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.